నేడు భీష్మ అష్టమి. ఈ భీష్మ అష్టమి అంటే ఏంటో మీకు తెలుసా? భీష్ముడు శాంతను మహారాజ్ మరియు గంగాదేవి యొక్క పుత్రుడు. ఈ భీష్ముడు తన కోరుకున్న సమయంలో మరణించే వరాన్ని పొంది ఉన్నాడు. తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించడం జరిగింది. అయితే మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున యుద్ధం చేయడం జరిగింది. ఈ యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాలకి తాగలేక భీష్ముడు నేలకొరడం జరిగింది. అయితే భీష్ముడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలను నిలుపుకోవడం జరిగింది. ఈ యుద్ధంలో శతగాత్రుడైన భీష్ముడు దక్షిణాయనంలో ప్రాణం వదలడం ఇష్టం లేని భీష్ముడికి ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయంపై ఉండడం జరిగింది. మాఘశుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టిన 5వ రోజుకి ప్రాణాలు విడవడం జరిగింది. అంటే మాఘమాసం శుద్ధ అష్టమి రోజున భీష్ముడు తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అది మనం ఈరోజు గుర్తు చేసుకుంటాం. అందుకే ఈరోజు భీష్మ అష్టమిగా మనం చేసుకోవడం జరుగుతుంది.